సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు, మంచి కెప్టెన్ కూడా. మనం చూస్తున్నాం రాజస్థాన్ రాయల్స్ను ఏళ్లుగా సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. యశస్వి జైస్వాల్ లాంటి యంగ్స్టర్స్ని, జోస్ బట్లర్ లాంటి సీనియర్లని కలిపి నడిపించగల సమర్థుడు. అలాంటి శాంసన్ టీమిండియా తరపున ఆడడంలో ఎందుకో దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాలు ఎదురు చూస్తాడు. తీరా ఆ ఛాన్స్ వస్తుంది, అప్పుడే ఇదిగో ఇలా బాతుగుడ్లు పెడుతూ ఉంటాడు. మా వాడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండిరా అని సంజు ఫ్యాన్స్ మళ్ళీ గుక్కబట్టి ఏడుస్తూ ఉంటారు. కానీ ఈసారి శ్రీలంకతో టీ20 సిరీస్ సంజు శాంసన్ బ్యాడ్ లక్ అంటే స్వయంకృత అపరాధం అని చెప్పాలి. ఎందుకంటే 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో అసలు ఫస్ట్ సంజుని తీసుకోనే లేదు. వికెట్ కీపర్ బ్యాటర్ కావడంతో ఫస్ట్ చాయిస్ కీపర్గా పంత్నే ఎంచుకున్నారు. మా సంజునే ఎన్నిసార్లు పక్కన పెడతారు అంటూ ఫ్యాన్స్ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టారు. వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు, ఆడనివ్వలేదు. ఇప్పుడు ఈ బచ్చా సిరీస్లో కూడా ఆడనివ్వకుండా మా వాడిని తొక్కేస్తున్నారంటూ ఒకటే పెడబొబ్బలు. సరే, రెండో టీ20 మ్యాచ్లో అవకాశం రానే వచ్చింది. గిల్ మెడ పట్టేయడంతో అనూహ్యంగా టీంలోకి వచ్చాడు సంజుబాయ్. 8 ఓవర్లే మ్యాచ్, మతీషా పత్రానా బౌలింగ్. ఐపీఎల్లో అతన్ని బాగానే ఆడిన సంజు రెండో టీ20 మ్యాచ్లో మొదటి బంతికే క్లీన్ బౌల్డ్. సర్లే, ఒక్క మ్యాచే కదా, అది కూడా ఫుల్ మ్యాచ్ కూడా కాదు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం అనుకున్నారు అంతా. ఆశ్చర్యకరంగా సూర్యకుమార్ యాదవ్ అండ్ గంభీర్ కలిసి మళ్ళీ మూడో టీ20 మ్యాచ్లోనూ అవకాశం ఇచ్చారు. ఈసారి గిల్ తిరిగి వచ్చినా కూడా శాంసన్ను నిన్న మ్యాచ్లో కొనసాగించారు. శ్రీలంక అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. సంజు శాంసన్కు హీరో అయిపోయే అవకాశం, కావాల్సినంతసేపు ఆడుకునే ఛాన్స్, తనెంత క్యాపబుల్ ప్లేయరో ప్రూవ్ చేసుకునేంత స్టేజ్. సంజు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ డకౌట్ అయ్యాడు, అది కూడా చెత్త షాట్ ఆడి. ఇదైతే క్షమించరాని నేరం అంటున్నారు భారత క్రికెట్ అభిమానులు. ఛాన్సుల కోసం అన్నిసార్లు వేచి చూసే సంజు శాంసన్ ఇలా అవకాశం వచ్చినప్పుడు వరుసగా 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అవడం, బాధ్యతగా ఆడకపోతే ఎలా అంటూ మీమ్స్ అండ్ ట్రోల్స్తో ఏకేస్తున్నారు. లంకతో వన్డే సిరీస్లో సంజు లేడు. సో మళ్ళీ టీ20 సిరీస్లో శాంసన్కు చోటు ఉంటుందో లేదా 29 ఏళ్ల ఈ బ్యాటర్ని ఇక నమ్ముకోవడం అనవసరంలే అని యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తారో చూడాలి.